ఇవాళ విశాఖ జిల్లాలో ఆయన పర్యటన పెద్ద ఎత్తున ఆయనకు జనం తండోపతండాలుగా తరలి వచ్చి స్వాగతం చెప్పినటువంటి పరిస్థితి. సో రేపు భీమవరంలో ఆక్వా రైతులకు సంబంధించినటువంటి ఒక సంక్షోభం రాష్ట్రంలో చాలా కాలంగా ఉంది. అది ఫీడ్ ధరలు కావచ్చు, మరొకటి విద్యుత్ సరఫరా గురించినటువంటి సమస్య కావచ్చు. సో ఆక్వా రైతులకు సంబంధించినటువంటి సమస్యలపై రేపు భీమవరం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక పెను సమస్య ఇది. సో ఈ సమస్యకు మాట్లాడడానికి ఆయన వెళ్తున్నారు. ఎలా ఉండబోతుంది? రాజకీయాలపై దీని ప్రభావం ఏమైనా ఉండబోతుందా? ఒకటి సమస్య, రెండు రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే చెప్పాడు, తనను కలిసినటువంటి ఆక్వా రైతులు, మీరు అన్నట్టు ఉభయ గోదావరి జిల్లాలు మరియు నెల్లూరు, ప్రకాశం జిల్లా కొంత భాగం ఆక్వా అనేది చాలా ఎక్కువ మొత్తం ఉంటుంది. మనకు విదేశీ మార్గదైవం రావడానికి కానీ, మంచి వ్యాపారాలు జరగడానికి అదొక ఉదాహరణగా ఉండేది. అట్లాంటిది ఒక రకమైన క్రైసిస్ లో పడింది. క్రైసిస్ ఎక్కడ? ప్రధానంగా సీడు, అదేవిధంగా ఏదైతే ఆక్వా ఉందో వాటికి కావాల్సిన కరెంట్ ఉత్పత్తి కావచ్చు, గిట్టుబాటు ధరకు సంబంధించి కావచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్ లో వచ్చిన ఇబ్బందుల వల్ల కావచ్చు, తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నాటికల్లా మరింత పరిస్థితి దారుణంగా తయారైంది అనేది ఆ రైతుల మాటలు బట్టి వినబడుతుంది. ఆయన తనను కలిసినటువంటి ఆక్వా రైతులను ఉద్దేశించి ఆ రోజు చెప్పారు, కొంత టైం ఇద్దాం, మీరు ఆందోళన చేయండి, ఈ టైంలో చేయకపోతే నేను కూడా ప్రత్యక్షంగా మీతో కలుస్తాను అని చెప్పాడు. ఆ మాట ప్రకారమే చేయాల్సినంత రావాల్సినంత మార్పు ప్రభుత్వం నుంచి రాలేదు. కాబట్టి ఆక్వాలో చాలా ఎక్కువ బాగున్నటువంటి గోదావరి జిల్లాల వైపు ఆయన వెళ్తున్నాడు. బహుశా నెల్లూరు జిల్లాకి 1-2 సందర్భాలు ఆయన వెళ్ళాడు. మొన్న మత్స్యకారులకు సంబంధించి వెళ్ళాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళాడు. కాబట్టి గోదావరికి పెళ్లిళ్ళకి తప్ప ఆయన ఏమి ప్రజల ఇష్యూలో వెళ్ళలేదు. కాబట్టి ఖచ్చితంగా గోదావరిలో 2014 ఓడిపోప్పుడు కానీ ఇట్లాంటప్పుడు కొంచెం డిసడ్వాంటేజెస్ వైసీపీకి ఎక్కువ ఉండేది. ఇట్లాంటి పరిస్థితులు ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రాజకీయ చర్చగా నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తన మాట నిలబెట్టుకునే క్రమంలో ఒక హెచ్చరిక, సీడ్ విషయంలో కావచ్చు, విత్తనం లాంటి మొత్తం విషయంలో, ఫీడింగ్ కావచ్చు, ఇవన్నింటిలో మార్పు పెద్ద ఎత్తున ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తున్న నేపథ్యంలో ఆ సమస్యను ఎజిటేట్ చేయడం, సీరియస్ గా ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం, ప్రజలకు గొంతు కలపడం, వారికి భరోసా ఇవ్వడం, ఇది ప్రైమరీ అంశంగా జగన్ గారు చూస్తారు. వారు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం మార్పు రాలేదు కాబట్టి వెళ్తున్నాడు. ముందే హెచ్చరించాడు 1 నెల ముందే, ఇప్పుడు వెళ్తున్నాడు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హెచ్చరిక ఇంతకు ఆగదు. గోదావరి జిల్లాలు కాబట్టి ఇంతకు చెప్పిన రాజకీయ ప్రస్తావన కూడా ఉంటుంది. కాబట్టి ఆ సభ ఆ జరుగుతున్నటువంటి పరిణామాల్లో విజయవంతం అవడం, ప్రజల భాగస్వామ్యం అవడం చూసినప్పుడు ఖచ్చితంగా రాజకీయాల మీద ప్రభావం ఉంటుంది. రీజన్ వైసీపీ ఒకటైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక బలమైన ఫ్యాక్టర్ గా ఉండడం, ఆ ఫ్యాక్టర్ కూటమి విజయానికి కారణమై ఉండడం, వీటన్నిటి రీత్యా జగన్ గారి పర్యటన ఎలా ఉండొచ్చు, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కదలొచ్చు అని అంచనాలు ఉన్నాయి. నేను నమ్ముతున్నది ఏంటంటే ఖచ్చితంగా జనబాహుల్యం భారీ ఎత్తున వస్తారు. ఒకటి సమస్య ఉంది, 2 ఏ ఆశలు పెట్టుకున్నారో కూటమి పైన ఆ ఆశలు అంత సక్సెస్ కావట్లేదు. గోదావరి జిల్లా నుంచి 2 ఆశలు ఉన్నాయి. సాధారణంగా కూటమి మీద ఒక ఆశ, 2 ఆశ పవన్ కళ్యాణ్ గారి మీద, ముఖ్యమంత్రి అవుతాడని. ఈ 2 ఆశలు అడి ఆశలు అయిపోతున్నాయి. ప్రభుత్వం అనుకున్నట్టు జరగట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏకంగా 15 ఏళ్ళు ముఖ్యమంత్రి నేను చంద్రబాబు గారు ఉంటారంటున్నారు. అంటే అర్థం ఏంటి? గోదావరి నుంచి ఏ జిల్లాల్లో లేనటువంటి అన్ని జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. కానీ గోదావరి ప్రత్యేకం, ఆయన సొంత జిల్లాలు కావడం, పెద్ద సంఖ్యలో ఉండడం కారణంగా 2 కోరికలు. ప్రభుత్వం పాజిటివ్ యాంగిల్ చూసినప్పుడు కొంత మేరకు అసంతృప్తి ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే డిక్లైర్డ్, ఇంకో 15 ఏళ్ల పాటు మీ కోరికలు ఏమి నెరవేరవని. ఈ 2 కారణాల రీత్యా అసంతృప్తి ఉన్న ప్రజల్లో ఒకవైపు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కెపాసిటీ, ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, సమస్య యొక్క తీవ్రత, ఈ 3 అంశాల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి రేపటి పర్యటన భారీగానే ఉంటుంది. అది కేవలం ఆక్వా రైతులు పరామర్శించే వారికి ఆగదు. పొలిటికల్ గా ఒక జర్క్ ఏదో అయిపోతుందని కూడా ఒక జర్క్ అయితే మాత్రం రేపు గోదావరి జిల్లా పర్యటనలో ఉంటుంది. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ రావడానికే దారి తీయచ్చు. అంతేకాదు, ఇక్కడ ఇంకొక పరిణామం కూడా ఉంది. ముఖ్యంగా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల కాపు సామాజిక వర్గంలో ఒక అసంతృప్తి అనేది వ్యక్తమవుతోంది, పెరుగుతోంది క్రమక్రమంగా. అది ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, సాయికృష్ణ ఇన్సిడెంట్ కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి ఇన్సిడెంట్లు కావచ్చు, ముఖ్యంగా పిఠాపురంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, తర్వాత
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నటువంటి మాటలు మరో 15 ఏళ్ళు చంద్రబాబుని సీఎం గా చూడాలనుకోవడం. దీంతో కాపు సామాజిక వర్గంలో సహజంగా ఒక అసంతృప్తి వ్యక్తమవుతుంది. దీనిపై పెద్ద ఎత్తున సమావేశాలు కూడా జరిగినాయి కాపుల్లో అంతర్గతంగా. సో ఈ పరిణామాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మేబీ మొట్టమొదటిసారి గోదావరి జిల్లాలకు వెళ్తున్నారు ఆయన ప్రజలను కలుసుకోవడానికి. సో ఈ నేపథ్యం పరిణామం ఎలా ఉండబోతుంది అంటున్నాను నేను. ఏ ప్రాంతంలో వెళ్ళినా అడ్వాంటేజ్ ఉంటాయి, కానీ గోదావరి ప్రాంతానికి 3 అడ్వాంటేజ్లు ఉంటాయి. అవును. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సమస్య యొక్క తీవ్రత. అయితే గోదావరి జిల్లాలో ఆక్వా అనేది చాలా కీలకమైంది, అది కుదేలైపోయింది. కాబట్టి సార్వజనీయంగా గోదావరి ప్రజల్ని ప్రభావితం చేసే ఆక్వా సమస్య నెంబర్ 1. నెంబర్ 2, కూటమి పట్ల కొంత వైఫల్యం, నిరాశ. మూడోది ఈ రాజకీయ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ నడుస్తున్నటువంటి రాజకీయ కోణం. మీకు ఐడియా ఉంది, గోదావరి జిల్లాలో దళిత్ సెక్షన్స్, బీసీ సెక్షన్స్ అంటే ఓసీలో కాపులు, ఇతరులు బలంగా ఉంటారు. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే దళితుల్లో లీడర్షిప్ కానీ, బీసీలో లీడర్షిప్ కానీ ఆ ప్రత్యేకత కూడా గోదావరి జిల్లాలో ఉంటుంది. కాబట్టి ఆ లీడర్షిప్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ చేశారు. అక్కడ ఈ మధ్య రఘురామకృష్ణ గారి చుట్టూ కొంత గొడవ, రాజులు అదేనా కొన్ని వర్సెస్ క్రిస్టియన్స్ సంబంధించిన అంశాలు వచ్చినాయి, దళిత్ ఇష్యూస్ చాలా వచ్చినాయి. అక్కడే మొన్న ఈ శ్రవణ్ గారు పబ్లిక్ మీటింగ్ జరిగింది. ఇంకోవైపు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకున్న ఒక ఆశ, ముఖ్యమంత్రి రేసులో ఉంటారు అనే ఆశ కాస్త 15 ఏళ్ళు ఉంటారని, పైపించి కాపు సామాజిక వచ్చేసరికి నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదని వారు అనడం, ఇవన్నీ చూసినప్పుడు రాజకీయంగా వస్తున్నటువంటి ఈ వాతావరణం కూడా జగన్ గారి వైపు కొంత మొగ్గు చూపడం, సమస్య యొక్క తీవ్రత, కూటమి పట్ల నిరాశ ప్రారంభం. కాబట్టి 3 అంశాలు కలిసి వస్తున్నాయి జగన్ గారికి. అందువల్ల ఈ రేపు జరిగే ఏ జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన పర్యటనలన్నిటికన్నా రేపు పర్యటన రాజకీయంగా ప్రజా సమస్య కారణంగా కూడా ఖచ్చితంగా భారీగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ గానే మాకు. ఇవాళ జరిగినటువంటి విశాఖ పర్యటన కూడా పెద్ద ఎత్తున జనస్పందన కనిపించింది. దీన్ని ఎలా పరిగణించాలి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి సమస్య వచ్చినప్పుడు, అటు విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఉపద్రవం, అదే విధంగా చాలా చోట్ల జరుగుతున్న రైతుల గిట్టుబాటు ధరలు, అంటే ఎక్కడైతే ప్రజలు తీవ్రమైన సమస్యల్లో ఉన్నారో అక్కడికి చాలా కన్సెంట్ తో వెళ్తున్నాడు. ఓడిపోయినప్పుడు ఒక భావోద్వేగంతో ఒక మాట అన్నారు. అదేంటంటే, ఓడిపోయిండొచ్చు కానీ వాయిస్ లెస్ పీపుల్ అండగా ఉంటాము అనే మాట ఆ రోజు అన్నారు. వాయిస్ లెస్ పీపుల్ కి మేము వాయిస్ గా ఉంటాము అన్నారు. దాన్ని నిలబెట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేసినా, అటు ఓదార్పు కావచ్చు, గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, ఇట్లాంటి పరామర్శలు ఏది చేసినా చాలా కన్సెంట్ గా చేస్తారు. ఆ కన్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అడ్వాంటేజ్ అయితే, వెళ్ళి ఓపికగా వెళ్ళడం, ఇవన్నీ కరెక్ట్గా జగన్ గారికి ఖచ్చితంగా అది జగన్ గారికి ఉన్న ఆ అడ్వాంటేజ్ తో పాటు సమస్య యొక్క తీవ్రత ఉంది. ఈ 2 కలిసి వచ్చాయి కాబట్టి జగన్ గారి పర్యటనలు అన్ని కూడా పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి అది ఏ దేనిపైన సభలుగా మారిపోతుంది, ర్యాలీలుగా మారిపోతుంది. రీజన్ ఏంటంటే జగన్ గారికి ఉన్నటువంటి కెపాసిటీ. ఇంత భారీగా ఓడించాము, ఏమి సాధించాము? ఇంత భారీ విజయాన్ని బీజేపీకి, జనసేనకి, తెలుగుదేశంకి ఇస్తే 2 ఏళ్లలో ఒక నిరాశ, వాళ్ళకి నమ్మకం లేని నిరాశ. మరి ఇంత దారుణంగా ఓడించేసినావా జగన్ని, కనీసం ప్రతిపక్ష 11 సీట్లకి అనే సానుభూతి కూడా ఉంది. ఇంత దారుణంగా ఇంత పెద్ద ఎత్తున ఓడించేసాం, వాళ్ళకి పెద్ద ఎత్తున అవకాశం ఇస్తే 2 ఏళ్లలోనే తేలిపోవడం, ఈ రీత్యా కొంత జగన్ గారి పట్ల ఆ సానుభూతి కూడా కొంత ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. రైట్ సార్.